మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ షగుఫ్తా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. మ్యామ్, చాలా మందిలో ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అంటే అందరూ కూడా సిట్టింగ్ పొజిషన్లో కూర్చునే జాబ్స్ పెరిగిపోయాయి. సో ప్రశాంతంగా కూర్చుంటా ఉన్నారు. మెంటల్ టెన్షన్ అనేది పెరిగిపోతూ ఉంది, శారీరక శ్రమ అనేది తగ్గిపోతూ ఉంది. సో ఈ వెయిట్ లాస్కి అవిసె గింజలు అనేవి చాలా వరకు ఉపయోగపడుతుందని విన్నాను. సో ఏం చేయాలంటే అవిసె గింజలతో ఎట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు మనం? సో బేసికలీ ఏంటంటే అవిసె గింజలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనకి క్రేవింగ్స్ తగ్గుతాయి. మనం ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఒకవేళ ఉండాలన్నప్పుడు మనకి ఫుడ్ కంట్రోల్గా తినాలి, టైంకి తినాలి. ఆ టైం దాటిన తర్వాత తింటున్నామంటే క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి. అంతగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసాక డైరెక్ట్ లంచ్కి వెళ్తాం. ఇంకా ఆ మధ్యలో స్నాక్స్ ఏమి ఉండద్దు. వీళ్ళకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిన 1 అవర్కి ఒకసారి ఏదైనా చూస్తే తినాలనిపిస్తుంది. ఆ క్రేవింగ్ కెపాసిటీని కంట్రోల్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది ఫ్లాక్స్ సీడ్స్. సో దీంట్లో ప్రత్యేకంగా దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మనకి మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ స్టమక్లో కూడా ఫుడ్ తొందరగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు తొందరగా డైజెషన్ అవుతుంది, అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, కానీ ఆకలి తొందరగా వేయదు. నేనేమంటానంటే లంచ్ తర్వాత మజ్జిగలో 1/2 స్పూన్ అంత ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని కలుపుకొని తాగమంటుంటాను. ఈవెన్ కూడా మనం ఫ్లాక్స్ సీడ్స్ని పౌడర్ చేసి పెట్టేసుకొని మనం ఏదైనా ఆకుకూర ఫ్రై చేసాం, ఆకుకూర ఫ్రైలో దింపే ముందు 1 స్పూన్ అంత పౌడర్ని జల్లుకొని తీసుకోండి. సో అవిసె విత్తనాలతో అద్భుతమైన రిజల్ట్స్ ఏంటంటే, ఒకవేళ బరువు ఉంటే బరువు తగ్గుతాము, మోకాల నొప్పులు తిమ్మిర్లు ఉన్నా కూడా అవి కూడా కంట్రోల్ అవుతాయి. చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటితో, బరువు ఒకటే కాదు. బరువు బాగా పెరిగిపోయాం అనుకోండి, ఆ బరువు అంతా మోకాల చెప్పు మీద పడి మోకాల నొప్పులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ మోకాల నొప్పులు రాకుండా, అండ్ ఎక్కువ చెప్పాము కదా, కూర్చొని పొజిషన్ జాబ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల బరువు, ఆ కూర్చొని చేసే జాబుల్లో సయాటికా పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఆ సయాటికా పెయిన్ని కూడా కంట్రోల్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఆ ఫ్లాక్స్ సీడ్స్ని నానబెట్టేసి నైట్ నానబెట్టి పొద్దున్న లేచిన తర్వాత ఆ నీళ్ళని మాత్రమే ఉంటాయి కదా, ఆ నీళ్ళని మనము ఆ తలకు పెట్టేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత తల స్నానం చేస్తే డాండ్రఫ్ ఇష్యూస్ పోతే, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. అది కొంచెం జెల్లీ లాగా వస్తుంది, జెల్లీ లాగా ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ఇంటేక్ తీసుకుంటే మనకి జాయింట్ పెయిన్స్ అన్నీ పోతాయని తెలుసు చాలామందికి. బట్ అదే పౌడర్ రూపంలో తీసుకుంటే డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి మనకి క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయని తెలుసు. అదే వాటర్ని తలకు అప్లై చేసినా కూడా ఒకటే కంటెంట్ మోర్ బెనిఫిట్స్ అంటారు కదా, అలాగా. ఒక దెబ్బకు 2 పిట్టలు 3 పిట్టలు అన్నారు. నేను ఇంకోటి, చాలా కేసెస్లో మనకి ఆ పొట్ట చాలా లూజీగా సాగీగా ఉంటుంది కదా, అలాంటి కేసెస్లో కూడా మనం ఆ అవిసె విత్తనాల పౌడర్ని, లేదంటే అవిసె విత్తనాలు నానబెట్టిన తర్వాత జల్లీ ఉంటుంది కదా, ఆ జల్ని ఐస్ ట్రీలో వేసేసుకొని ఐస్ క్యూబ్స్ చేసుకోండి. ఐస్ క్యూబ్ని డైలీ మనము పొట్టకు మంచిగా మసాజ్ చేసుకోమంటుంటాను. సో దానివల్ల పొట్ట ఫ్యాట్ తగ్గడం పక్కన పెట్టినా బ్లోటింగ్ తగ్గుతుంది. సో నేను తడి క్లాత్ పొట్ట మీద వేసుకోండి, ఎంత హెవీ బ్లోట్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది అని చెప్తుంటాను. బట్ ఆ ఫ్లాక్స్ సీడ్స్ నీళ్ళని, నానబెట్టిన నీళ్ళతో చేసిన ఐస్ క్యూబ్ని పొట్టకు రాసుకోవడం వల్ల పొట్ట ఎప్పుడూ హెల్దీగా ఉంటుంది. అంటే మనకి ఎప్పుడు ఆ బ్లోటింగ్ కానీ, ఓవర్ హీట్ కానీ, ఆ స్ట్రెచ్ మార్క్సెస్ ఉన్నా కూడా బాగా కంట్రోల్ అవుతాయి అనమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంది. డెఫినెట్గా అండి, చాలా చెప్తున్నాను కదా, ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బెనిఫిట్. 1-2 రోజులు యూజ్ చేసి పడేసే వాళ్ళకి అంత తెలీదు. సో మన దగ్గర కూడా వచ్చి చాలా మంది అంటుంటారు, ఫ్లాక్స్ సీడ్స్ ఏంటి మేడం బెనిఫిట్స్ అంటుంటారు. నేను అంటాను, యూజ్ చేయండి, 1 మంత్ యూజ్ చేయండి ప్రాపర్గా. దాన్ని చూసారా మనం ఫుడ్ రూపంలో ఎలా వాడాలి. ఇప్పుడు నేను ఏమంటుంటే వెయిట్ లాస్లో చాలా మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాం, జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు, అవిసె విత్తనాలు. జీలకర్ర, ధనియాలు, మెంతులు, అవిసె విత్తనాలు, మన సోంపు, వీటన్నిటి 2 స్పూన్లు ఒక బాక్స్లో కలిపి పెట్టుకోండి. ఆ కలిపిన దాన్ని నైట్ ఒకేసారి కలిపి పెట్టేస్తే మనం వారానికి వస్తాయి ఇవి. అలా కలిపిన దాన్ని ఒక 200 ml వాటర్లో 1 స్పూన్ వేయండి. ఈ అన్నింటినీ కలిపిన దాన్ని చిన్న అల్లం ముక్క, పుదీనాకులు 10 ఆకులు వేసి నైట్ నానబెట్టండి. మార్నింగ్ లేచాక 2 నిమిషాలు వేడి చేసుకొని ఇవన్నీ ఫిల్టర్ చేసుకొని పొద్దున్నే ఒక మంచిగా 200 ml అంత వాటర్ తాగండి. ఆ వాటర్ తాగండి. దాని తర్వాత చూడండి, మీరు ఆ పొద్దున డీటాక్స్ తాగడం వల్ల మోషన్ క్లీన్ అవ్వని వాళ్ళకు మోషన్ అవుతుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న కూడా బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని పోగొట్టి మన బాడీలో మెటబాలిక్ రేట్ని పెంచి బాడీని చాలా మంచిగా హెల్తీగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. ఒక్కొక్క ఇంగ్రీడియంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ. ఫ్లాక్స్ సీడ్స్ బరువును తగ్గించడానికి, జీలకర్ర డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, సో ధనియాలు వాతాన్ని తగ్గించడానికి. సో అలాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అలా నైట్ నానబెట్టి మార్నింగ్ అలా తాగి, సో ఇంకా బరువు తగ్గాలనుకున్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మంచిగా బార్లీ కానీ, జొన్న పిండి కానీ, సజ్జపిండి కానీ సమపాలంలో తీసి కలిపి పెట్టుకోండి. దాన్ని జావలాగా, రాగి గంజి ఎలా చేస్తామో అలాగే ఈ మూడింటిని కలిపి జావలాగా చేసుకోండి. సో ఆ జావలో ఏం చేస్తారు, కొన్ని పూల్ మకానా, వాటర్ మిలన్, పంకిన్ సీడ్స్, న్యూట్రిషన్ బ్యాలెన్స్ అవుతుంది, ఆకలి ఎక్కువ అయ్యేది మనకి, ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఆకలి. లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా రైస్ విత్ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై. ఇంత ఆకుకూర ఫ్రైలో 2 స్పూన్స్ అంత ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, అవిసె విత్తనాల పౌడర్ చల్లండి. సో అది మంచి న్యూట్రిషన్. తక్కువ రైస్ ఎక్కువ కర్రీ పెట్టుకొని తినండి. చూసారు, ఎక్కడ ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేస్తున్నాం మనం.
సో పర్ డే అట్లీస్ట్ మనం 3 టేబుల్ స్పూన్స్ అంత ఫ్లాక్స్ సీడ్స్ని ఏదో ఒక రకంగా తీసుకుంటున్నాం. ఎవరైనా తినచ్చా మేము? అంటే మామూలుగా ఇది పిల్లలు తినకూడదు, పెద్దలు తినకూడదు అట్లా అలా ఏం లేదండి. ఈ మధ్య కాలంలో పిల్లలకి బ్రెయిన్ కెపాసిటీ తగ్గుతుంది అన్నప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్ లడ్డూలు ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేయిస్తున్నాం మనం. అంత అద్భుతం. సో ఫ్లాక్స్ సీడ్స్ ఎంత అద్భుతమో దాని లీవ్స్ కూడా అంత అద్భుతంగా పనిచేస్తాయి. జాయింట్ పెయిన్స్ ఉన్న అట్లాంటి దాన్ని అగాతి లీవ్స్ అంటారు తెలియదు మన సైంటిఫిక్ నేమ్. అగాతి లీవ్స్ని తెప్పించి పౌడర్ చేసుకుని దాన్ని కూడా మనం యూజ్ చేయమంటుంటాం అనమాట. సో ఫ్లాక్స్ సీడ్సే కాకుండా దాని లీవ్స్ కూడా అంత అద్భుతంగా పనిచేస్తాయి. అవిసాకుని మనకి ఊళ్ళల్లో గొర్రెలకి మేకలకి వేస్తూ ఉంటారు ఫుడ్గా. దాన్ని చూసారా బోన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి ఆవులకి మేకలకి. సో నేనేమంటే ఆ పౌడర్ ఆ లీవ్స్ని, సో బేసికల్లీ మనం హెల్తీగా ఉండాలంటే మనము ప్రతిదీ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. మునగాకు తీసుకోమంటా, అవిసాకు తీసుకోమంటాను, సో ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకోమంటా అంటాను. సో ఇవి రెగ్యులర్గా మనం హ్యాబిట్యూట్ చేసుకున్నాం అనుకోండి మన బోన్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు చాలామంది మేము రైస్ ఎక్కువ తినము అంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అది తింటే మాకు వెయిట్ గెయిన్ అవుతున్నాం కాబట్టి తగ్గించాము మేడం చెప్పినట్లుగానే మేము కర్రీ ఎక్కువ తింటా ఉన్నాం, అయినా ఎందుకు లావ్ అవుతున్నాం అంటారు కదా. ఒకటి టైంకి తింటున్నారా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. మనం ఏమంటున్నాను రైస్ ఇప్పుడు నేను ఒకటే అంటానండి, మనం తింటాం ఫుడ్, మన స్టమక్ ఎంత ఉంటుంది అరచెయ్యి అంత స్టమక్. మీ ఇలాస్టిసిటీ ఏం పెరగదు, మీరు బరువు బాగున్నారని చెప్పి పొట్ట ఏం పెద్దగా ఉండదు. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇంతే పొట్ట. ఈ పొట్టలో మనం ఎంత వేయగలుగుతాం? అరిచేయి అంత పొట్టలో మ్యాక్సిమం పొద్దున పూట 4 ఇడ్లీలు తిని సాయంత్రం మధ్యాహ్నం పూట లంచ్ బాగా తిని డిన్నర్ ఇంత తిని మధ్యలో స్నాక్స్ బిస్కెట్లు టీ ఎక్కడ డైజెషన్ అవుతుంది? పొద్దున పూట మంచిగా జావ తాగారు అనుకోండి లిక్విడ్ ఫామ్ ఉంటుంది కదా, అది మనం 12 గంటల వల్ల డైజెషన్ అయిపోతుంది. 12 గంటల వల్ల డైజెషన్ అయినప్పుడు ఏమవుతాము, కొద్దిగా రైస్ ఇంత సాలిడ్ తక్కువ తీసుకుంటాం. ఎంత ఉంటుంది చూడండి పొట్ట, సాలిడ్ తక్కువ, ఎక్కువ కర్రీ పెట్టుకొని తింటున్నాం. సో అదేమవుతుంది 4 to 5 మధ్యలో డైజెషన్ అయిపోతుంటుంది. ఆ మధ్యలో స్నాక్ అంటే ఏం చేస్తాము, కొద్దిగా ఆకుకూర, పుదీనా కానీ కొత్తిమీర కానీ కరివేపాకు మంచిది హెయిర్ ఫాల్కి. సో లైట్గా మరీచుకొని తేనె కలుపుకొని తాగుతాం. అది గ్రీన్ టీ. ఎండిపోయిన ఆకులు నీళ్ళు వేసుకొని మరీచుకొని తాగడం కాకుండా ఫ్రెష్ లీవ్స్ని వేసుకొని మరీచుకొని తాగడం. ఇక్కడ ఏమవుతుంది, లంచ్ కల్లా డైజెషన్ అయిపోయింది. లంచ్ టైంకి మళ్ళీ గ్రీన్ టీ వేసాం కదా, కొద్దిగా యాక్టివ్ అవుతుంది బాడీ. డిన్నర్ 6:30 కల్లా ఆకలి వేసేస్తుంది మనకి డిన్నర్. సో చూసారా టైంకి తింటున్నాం, ఎక్స్ట్రా ఏం పడట్లేదు. సో ఎక్స్ట్రా మనం ఏం తింటున్నాం రైస్ తగ్గించాం కానీ ఎక్కువ కర్రీ తినాలి. ఒక లిమిట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక లిమిట్లో నేను కర్రీ తినమని చెప్పాను, చాలా మంది ఒక ప్లేట్ వేసుకొని తినేస్తూ ఉంటారు. అలా కాదు, ఒక లిమిట్. రైస్ ఒక ముద్ద ఉంటే 2 కర్రీ ఉండాలి, మోర్ దెన్ అవసరం లే. అలా తీసుకుంటూ ఇంత క్వాంటిటీ ఆఫ్ లంచ్, మధ్యలో స్నాక్లో ఏదైనా కావాలంటే పూల్ మకానా లో క్యాలరీస్, ఫ్లాక్స్ సీడ్స్ని కూడా లడ్డులాగా చేసుకొని తీసుకోమంటుంటాం. పంకిన్, వాటర్ మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్, కొద్ది బెల్లం పాకం వేసుకొని లడ్డులాగా చేసుకొని కూడా తినమంటుంటాం. సో దీన్ని బ్యాలెన్సింగ్ డైట్ లాగా ప్లాన్ చేసుకుంటే నేనేమంటాను, మీకు నచ్చిన ఇడ్లీలు తినండి, 2 ఇడ్లీలు తినండి, పొట్టింతే ఉంది కదా, దీన్ని గమనించండి అంటున్నాను. మీకు నచ్చిన ఏ రకమైన, మీరు వైట్ రైస్ తింటారా వెయిట్ లాస్కి, వైట్ రైస్ తినండి, క్వాంటిటీ తగ్గించండి, కర్రీస్ ఎక్కువ తీసుకోండి. వాటర్ కూడా సఫిషియెంట్గా ఉండాలి అంటారు కదా, అంటే మరీ తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు. సో ఎంత తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తాగలరు? వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు నీళ్ళు మేజర్ పార్ట్. సో అట్లీస్ట్ మన బాడీలో మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 o'clock వరకు 1 లీటర్, 11 to 2 1 లీటర్, 2 to 4 1 లీటర్, 4 to 7 ఒక 1/2 లీటర్, ఇలా 3.5 లీటర్ని వాళ్ళ పార్ట్స్గా డివైడ్ చేసుకుని తాగి, ఏమైనా మనం తాగే జావలు మజ్జిగుళ్ళు అన్నిట్లో కూడా వాటర్ ఉంటాయి. అలాగే ఒక 1 లీటర్ వరకు. సో 4 లీటర్లు తాగద్దు. అదే అది తాగితే కిడ్నీ ప్రాబ్లమ్స్, మోర్ దెన్ 3.5-4 లీటర్స్. మరి అదొకటి మళ్ళీ పొందాం, మళ్ళీ కిడ్నీ డ్యామేజ్ అయితే ఎవరు చూస్తారు. సో కాబట్టి ఈ ప్రాసెస్లో వెళ్తే మాత్రం మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వెయిట్ తగ్గుతాం. వెయిట్ కోసం చేసే ప్రయత్నము ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేయడం వల్ల బాడీ కూడా హెల్దీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.